ఏంట్రా ఏమన్నావు వీడు? శ్రావ్య? ఏమోరా బాబు. ప్రిపేర్ అవ్వలేదా? ఏ అమ్మా నాన్న గుర్తొచ్చారా? మరి అన్ని ప్రామిసులు చేయించుకున్నావు కదా శ్రావ్య? పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసావుగా. నా భయం నాది. చూడు శ్రావ్య, ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉంటున్నారో చూసి నువ్వు నన్ను అలాగే కాలిక్యులేట్ చేయడం తప్పు కాదు శ్రావ్య. ఎందుకంటే రోజు రోజుకి అమ్మాయిల మీద జరుగుతున్న మోసాల వల్ల ఇన్నాళ్ళు నా ప్రేమ ఈ క్షణం వరకు ఏ మార్పు లేదు. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం రా. పిచ్చిదానా, రోజుకి 24 గంటల్లో నిన్ను తలుచుకొని నిమిషం లేదు, సెకండ్ లేదు. అంత పిచ్చి నువ్వంటే. శ్రావ్య, అలాగని నా మీద నీకు ప్రేమ లేదని నేను అన్ను. చచ్చేంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఒకవైపు, ఇంకోవైపు మన ఇద్దరం కలిసి జీవించే జీవితం. అటువంటి జీవితాన్ని మీలాంటి అమ్మాయిలు అస్సలు ఆలోచించరు. ప్రేమించామా, ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకున్నామా, అంతే కదా. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. నేను అలాగే అనుకున్నాను, అంతే. శ్రావ్య, నీకు నేను ఏ రోజు ప్రపోజ్ చేశానో తెలుసా? సాటర్డే సండే సాటర్డే సండే సండే ఆర్ యూ షూర్? కాదు కాదు, సాటర్డే. శ్రావ్య, నేను నిన్ను ప్రేమించి ఇప్పటికి, అంటే ఈ రోజుకి 3 years అవుతుంది. April 14, 2015 ఆదివారం 4 PM ప్రపోజ్ చేశా. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసిన రోజు April 15, 2015, అంటే నెక్స్ట్ డే సోమవారం టైం 4 AM ఫోన్ చేసి మరీ చెప్పావు కదే ఐ లవ్ యూ రా అని. ఇప్పటికీ మనం ప్రేమించుకొని 1080 రోజులైంది. అదే గంటల్లో చూసుకుంటే 25,920. అదే సెకండ్స్లో చూసుకుంటే 35,64,000 సెకండ్స్. నేను నీకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన రోజు April 16, 2015 మంగళవారం కాఫీ డేలో ఇచ్చా. టైం 6 PM. ఆ రోజు నీ బర్త్డే. నేను ఇప్పటి వరకు నీకు ఎన్ని సారీలు చెప్పానో తెలుసా? 950 సారీలు. శ్రావ్య, నా ప్రేమ స్వచ్ఛమైనది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. నాకు 1 year టైం ఇవి. ఈ 1 yearలో నిన్ను పెళ్లి చేసుకుని మరుక్షణం నువ్వు అడిగిన కోరికలు అరగంటలో నీ ముందు ఉంచుతా. నిన్ను విడిచి వెళ్ళిన ఈ 1 year నీతో గడిపిన క్షణం నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. నేను పీల్చే శ్వాసలో నువ్వు ఉంటావు. నీ మీద ప్రేమ ఇంకా ఎలా చూపించాలో నాకు తెలియదు శ్రావ్య. ఐ లవ్ యూ. నేను నీ వాణ్ణి. కాదంటావా? నిన్ను పెళ్లి చేసుకొని చాలిన డబ్బుతో జీవితం ఏ దారి తీసుకెళ్తుందో తెలియదు. నిన్ను తీసుకొని ముందుకెళ్ళమంటావా? అలా చేస్తే దారి దొరుకుతుంది, కానీ పరిష్కారం దొరకదు. చూడు శ్రావ్య, పవిత్రమైన మంగళసూత్రం నీ దగ్గర ఉంది. ఈ క్షణమే ఇప్పుడే పెళ్లి చేసుకోమంటావా? నేను రెడీ. పంతులు గారు అక్కడే ఉన్నారు. ప్రతి కథలో అమ్మాయి వాళ్ళ అబ్బాయిలకి కష్టాలే. ట్రెండ్ మారుద్దాం. నా కథలో శ్రావ్య ఇక్కడుంది. చూడండి, లైఫ్ గురించి ఆలోచిస్తున్నారా? లైఫ్లో ఎలా ఉండాలో ప్లాన్ చేసే వాళ్ళు మాత్రం తక్కువ. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. నీ ప్రేమ ఫలించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. శ్రావ్య, రేపే నా ప్రయాణం. నువ్వు 10 కల్లా స్టేషన్కి వచ్చి నేను వెయిట్ చేస్తుంటా, ఓకేనా? రేపే వెళ్ళిపోవాలా అశోక్? సర్లే, ఉండిపోతాలే. వద్దులే, నేనే వస్తా నేనే వస్తా నేనే వస్తా నేనే వస్తా నేనే వస్తా. రా ఫాస్ట్గా రా. నీ వల్ల లేటు. టికెట్ ఆడికిచ్చే. బంగారు టికెట్ వస్తుందిలేరా, కంగారు పడుకో. చాలా బాగా చూసింది. వస్తుందిలేరా. వస్తుందిలే, ఎందుకు బాధపడతావు?
ఫోన్లో మీ చెల్లి. ఏంటి ఏడుస్తున్నావా? ఏడవనులే, కానీ ఆగడం లేదురా. ఏం పర్వాలేదులే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఫోన్ చేస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ అశోక్. ఐ లవ్ యూ రా. లవ్ యూ బంగారం. నువ్వు ఇచ్చిన సపోర్ట్ 1 year 1 hourలో గడిచిపోవాలి. అరే మామ, టైం అయిందిరా, అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. వస్తాను శ్రవ్య, బాయ్. హృదయంలో దాగున్న ఈ చిట్టి ప్రేమ నా నుండి వెళుతోంది. ఈ చిట్టి ప్రేమ మురిపించి మరిపించి నా చిన్ని ప్రేమ ఒంటరిగా నన్నొదిలి వెళుతున్న ప్రేమ. చెప్పరా శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు అశోక్? నీకెలా తెలుసురా నేను ఏడుస్తున్నా అని? నువ్వే చెప్పావు కదరా, ఇక్కడ ఏం ఫీలింగ్ కనెక్ట్ అవుతుందో అక్కడ కూడా అదే కనెక్ట్ అవుతుందని. ఎదలో ఏదో బాధే కన్నీళ్లకు నే బానిసవాలే. కలలో అనుకోలేదే ఈ రోజొస్తుందని అనుకోలేదే. వెళ్ళిపోతున్నావా నువ్వే నా ప్రేమ, వెళ్ళిపోతున్నావా నువ్వు నన్నొదిలేసి, వెళ్ళిపోతున్నావా నువ్వే నా ప్రేమ, వెళ్ళిపోతున్నావా నువ్వు నన్నొదిలేసి. అరే ఎక్కడున్నారా? మామ, బయట ఉన్నావురా? అరే శ్రావ్య ఫోన్ పని చేయట్లేదేంటి? శ్రావ్య వచ్చిందిరా, బయట ఉంది. ఓకే వచ్చేస్తున్నా. ఏరా ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను. ఏం మొహాలు అలా పెట్టారు? ఉమ్. సరే శ్రావ్య అది. రా, పద. ఉమ్. ఏంట్రా అలా ఉన్నావు? పదమామా. ఫాస్ట్ గా పనవరా, నా కోసం శ్రావ్య వెయిటింగ్ అక్కడ. రే ఏంటి ఇలా తీసుకెళ్తున్నారు? అరే మామ, దిగరా. రే ఏంటి ఎక్కడ తీసుకొచ్చారు? శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. నువ్వెంత పిలిచినా శ్రావ్య రాదురా. రే జోక్ చేయకు చంపేస్తా. కన్నడా శ్రావ్య ఎదురా 2 years అయిందిరా తను. శ్రావ్య చనిపోయింది బా. శ్రావ్య చనిపోయిందిరా. ఏం శ్రావ్య, ఎక్కడున్నావు?
తరుణ్, అర్జెంటుగా అశోక్ ఫోన్ చేసి రమ్మను. శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు? 1 month టైం ఉంది వాడు రావడానికి. అప్పటి వరకు వెయిట్ చేయి. లేదు తరుణ్, నాకు అశోక్ కావాలి. అర్జెంటుగా కాల్ చేయి. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. ప్లీజ్. శ్రావ్య వాడు వెళ్ళేటప్పుడు అంతా చెప్పే కదా వెళ్ళాడు. ఇప్పుడు వాడికి జరిగిందంతా చెప్తే వాడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. శ్రావ్య నేను చెప్పిన మాట విను. నువ్వు వాడికి ఫోన్ చేయొద్దు. అనవసరంగా వాడి కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. అర్థం చేసుకో. అంటే నేను బయటే ఉండిపోవాలా? అర్థం చేసుకో శ్రావ్య, ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు. మీ డాడీ కంగారు పడతారు. అన్నీ అవే సర్దుకుంటాయి. శ్రావ్య ఛే! ఎవరైనా చిన్న దెబ్బ తగిలితేనే అమ్మానంటారా, కానీ తను చనిపోయే చివరి క్షణంలో కూడా నీ పేరు తలుచుకుందరా. లోకాన్ని శాసించే ఈ చిన్ని ప్రేమ నా గుండెను కోసింది. ఈ చిట్టి ప్రేమ లోకాన్ని శాసించే ఈ చిన్ని ప్రేమ నా గుండెను కోసింది. ఈ చిట్టి ప్రేమ ఎదలో ఏదో గాయం విషమైనన్నే కాటేసిందే. చెలియా నువ్వికలేవే, నీ ప్రేమే నాకికరాదే. పోవే అమ్మాడి, 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 పోవే అమ్మాడి. బాబా ఏడకరా. 1 year టైం అడిగా శ్రావ్య. నువ్వు వెళ్ళమంటేనే కదా నేను వెళ్ళాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నన్ను ఒంటరి వాళ్ళు చేస్తావు. ఒంటరి వాళ్ళు చేస్తావు. పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అమ్మాడి, పోవే అరే అశోక్, ఇంకెన్నాళ్ళరా? ఇలా నువ్వు తన వైపు పెంచుకుంటూ పోతున్నావు. ప్రేమించొద్దని మేము చెప్పంరా, చెప్పలేం కూడా. కానీ ప్రేమను మాత్రం కొంచెం తగ్గించుకోరా. నీ కెరీర్ ఏమవుతుందని భయపడి ప్రతి క్షణం చస్తున్నావురా. ప్రేమ సమయం బట్టి పెరగడానికి తగ్గడానికి అదేమైనా బంగారమరా, ప్రేమరా.
నా శ్రావ్యారా ఎరగడమే కానీ తగ్గడం ఉండదు. అరే అశోక్, మనిషి సహనాన్ని ప్రేమ పరీక్షిస్తుంది. గెలుపు ఓటమి అనేది విధి నిర్ణయిస్తుంది. నిశ్చల స్థితిలో మనకి కనబడేది ప్రేమ. ఆ ప్రేమ నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది, మళ్ళీ నవ్విస్తుంది. తిరిగి మన బాధ్యత గుర్తొచ్చి జీవితంలో పడిగేస్తే ప్రేమ మనకు దూరం అవుతుంది. కాదు కాదు, ప్రేమ ఎప్పటికీ దూరం కాదు. ప్రేమించిన అమ్మాయి తన జ్ఞాపకాలన్నీ కలిపి మన గుండెల్లో భద్రంగా దాచిపెట్టి తాను దూరం అవుతుంది. నిజమైన ప్రేమ ప్రేయసి ఉండగా ప్రదర్శించడం కాదు, తాను లేకపోయినా తన జ్ఞాపకాలని గుండెల్లో దాచుకోవడమే నిజమైన ప్రేమ. మీ అసిపాప్.